హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈరంకి ప్రమీలారాణి గారు రచించిన సద్యోగం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సాయంకాలం అయింది. స్కూళ్ళ నుండి, కాలేజీల నుండి వచ్చే విద్యార్థులు, ఆఫీసుల నుండి, పనుల నుండి వచ్చే పెద్దవారితో ఆ సాయంత్రం రాగరంజితమవుతోంది. అలసిపోయిన వాళ్ల మొహాలు ఉత్సాహంగా ఉన్నాయి. ఏదో సాధించామన్న తృప్తితో మెరుస్తున్నాయి. డాబా పైన ఆరేసిన బట్టల్ని తీస్తున్న మాలతి వీళ్లందర్నీ చూసి గాఢంగా నిట్టూర్చింది. వాళ్లంతా సమయాన్ని అర్థవంతంగానూ ఉపయోగకరంగానూ గడుపుతున్నట్లు, తానొక్కతే సమయాన్నంత వృధా చేస్తున్నట్లు అనిపించింది. ఇంతలో భర్త శ్రీధర్ రావడం చూసి మడతపెట్టిన బట్టల్ని కిందకి తీసుకొచ్చింది. ఏమిటోయ్, డాబా మీద దీర్ఘాలోచనలో పడ్డావు అన్నాడు శ్రీధర్. ఆ ఆలోచనకేముంది, మీకు కాఫీ కావాలా? ఇవ్వు, స్నానం చేసి వస్తాను. రాఘవ టెన్నిస్ మ్యాచ్ చూడటానికి రమ్మన్నాడు అంటూ బాత్రూంలోకి వెళ్లాడు శ్రీధర్. ఆ రాత్రి శ్రీధర్తో తనకు ఉద్యోగం చేయాలని ఉందన్న విషయం మరోసారి చెప్పింది మాలతి. ఇప్పుడు నీకు ఉద్యోగం ఎందుకు, మనకేం లోటు అన్నాడు శ్రీధర్. లోటు గురించి కాదండి, ఎంఐ సైకాలజీ చదివాను. నిన్న మొన్న చదువుకున్న పిల్లలు ఉద్యోగాలని, వ్యాపారాలని, కంప్యూటర్స్ అని ఎన్నో పనులు చేస్తున్నారు. నేను ఇంటికి పరిమితమయ్యానని బాధగా ఉంది. ఇంటి పని తక్కువైందని కాదు, కానీ ఇంట్లో పని కూడా పెద్దగా ఉండదు. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, వాళ్ల పని వాళ్ళు చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు. బయట పని చేయటానికి మనిషి ఉంది. ఏదైనా ఉపయోగకరమైన పని చేయాలని ఉంది. అయితే బ్యాంక్ వచ్చినా ఎదురుగా కూర్చో నవ్వుతూ అన్నాడు శ్రీధర్. బాగుంది, ఏం చెప్పినా జోక్గా తీసుకుంటారు. ఎలా మీతో? విసుగ్గా అంది మాలతి. లేకపోతే ఏమిటి, మా బ్యాంక్లో ఆడవాళ్లు అబ్బా హాయిగా ఇంట్లో ఉండక ఎందుకొచ్చిన ఉద్యోగాలు అనుకుంటారు. నువ్వేమో ఉద్యోగం అంటావు. కాలక్షేపం కోసం లేడీస్ క్లబ్లో చేరమంటే ఎన్నిసార్లు చెప్పినా వినవు. నేనేం చేయను? బాగుంది, లేడీస్ క్లబ్లు సమావేశాలయ్యేది సాయంత్రం వేళ. పైగా అక్కడ నాకంటే హోదాగల మహిళలు చేరుతారు. వాళ్ళు కాలక్షేపం చేసేది సాయంకాలం వేళ. నాకు పని కావాల్సింది మీరు పిల్లలు ఇంట్లో లేని వేళ అంది మాలతి. అందుకే భారం లేకుండా మా బ్యాంక్ వచ్చి కూర్చో. ఈసారి మాలతి విసుక్కోలేదు. తనే ఏదో మంచి కాలక్షేపం చూసుకోవాలి. అది తనకే కాదు, కాస్త సమాజానికి పనికొచ్చేదైతే బాగానే ఉంటుంది. కానీ తనొక్కతే సమాజానికి ఏం సేవ చేస్తుంది ఆలోచించింది. అయితే మనం మనసులో గాఢంగా అనుకునేవి, మనకు కావాలనుకునేవి అనుకోకుండా ఎదురవుతాయి. దీపావళి దగ్గర పడింది. మాలతి ఇంటికి కావలసిన సరుకులు తెచ్చుకోవడానికి దగ్గరలో గల బజారుకి బయలుదేరింది. ఒక్కో షాప్ చూసుకుంటూ చేతిలో బాస్కెట్ మార్చుకుంటూ నడుస్తోంది మాలతి. ఇంకా కావలసినవి పువ్వులు. మధ్యాహ్నం 3 గంటలు దాటడంతో పూల దుకాణం వాళ్ళు పూలదండలు సర్దుకుంటున్నారు. మాలతి గులాబీలు, కనకంబరాలు, బంతిపూలు, కాగడ మల్లె తీసుకుంటోంది. మోచితి దగ్గర ఎవరో తాకడంతో వెనక్కి తిరిగింది. ఎవరో అమ్మాయి, దాదాపు 15 సంవత్సరాల వయసు ఉంటుంది. కానీ ఆ అమ్మాయి ఆ వయసు పిల్లలా లేదు. ఏదో అసహజత్వం, అదేమిటో తెలియడం లేదు. ఏదో మాట్లాడుతోంది, మాట స్పష్టంగా లేదు. ఇంతలో కళ్ళజోడు పెట్టుకున్న ఒక నడివయసు ఆవిడ, సుశీల నువ్వెక్కడున్నావా అంటూ చేయపట్టుకుని ఆ అమ్మాయిని తీసుకెళ్ళింది. పువ్వులు కొని డబ్బులిచ్చేసి వెనుతిరిగిన మాలతికి వాళ్ళిద్దరూ రోడ్డుకి ఒక పక్కగా ఉన్న చెట్ల కిందకు వెళ్లడం గమనించింది. అక్కడ చాలా మంది మనుషులున్నారు. అక్కడేం జరుగుతుందో అనే కుతూహలంతో మాలతి ఆ గుంపు దగ్గరగా వెళ్ళింది. అక్కడ రోడ్డు మీద పేవ్మెంట్ పక్కనే 2 ఐరన్ టేబుల్స్ వేసి ఉన్నాయి. వాటి మీద జంతువులు, పక్షుల ఆకారంలో వివిధ సైజుల్లో కొవ్వొత్తులున్నాయి. రంగురంగు పూలతో తయారు చేసిన అల్లిక సామాన్లు ఉన్నాయి. కొంతమంది కొనుక్కుంటున్నారు, కొంతమంది వాళ్ళని వింతగా చూస్తున్నారు. కొనుక్కున్న ఆవిడకు సుశీలను తీసుకెళ్లిన ఆవిడ రసీదు ఇస్తోంది. ఇంకొక ఆవిడ ప్లాస్టిక్ కవర్లో కొన్ని వస్తువుల్ని ప్యాక్ చేస్తోంది. సుశీల లాంటి పిల్లలు చాలా మంది అక్కడ చెట్ల కింద పేవ్మెంట్ మీద వేసిన తివాచీ మీద కూర్చున్నారు. వాళ్లలో 3 సంవత్సరాల పిల్లల దగ్గర నుండి 15 సంవత్సరాల పిల్లల వరకు ఆడ మగ పిల్లలు కూర్చున్నారు. కొందరు అందరినీ వింతగా చూస్తున్నారు, కొందరు నవ్వుతున్నారు. పెద్ద పిల్లలు కూడా వయసుకు తగ్గట్టు లేరు. మాలతి చెట్లు, నెమలి ఆకారాల్లో ఉండే కొవ్వొత్తులను తీసుకుంది. వాళ్ళు రసీదు ఇచ్చారు. ఆ రసీదు మీద పేరు చూసింది. చైతన్య మానసిక వికలాంగుల పునరావాస కేంద్రం అని ఉంది. ఆ కేంద్రం తమ కాలనీలో ఉన్నట్టు ఇంతవరకు తనకు తెలియదు. దీన్ని బట్టి అర్థమవుతోంది ప్రపంచానికి తను ఎంత దూరంగా ఉంటుందో. వాళ్ళని మరోసారి పరిశీలనగా చూసింది.
ఆడపిల్లలందరూ తెల్లటి పైజామా, గ్రే కలర్ కుర్తా వేసుకుని తెల్లటి చున్నీ, జడలకు నల్ల రిబ్బన్లతో ఉన్నారు. మగపిల్లలు గ్రే కలర్ ప్యాంటు, తెలుపు రంగు చొక్కాతో ఉన్నారు. ఇంతలో కేంద్రానికి సంబంధించిన వ్యాన్ వచ్చింది. పిల్లలందరూ ఆ వ్యాన్ని గుర్తుపట్టారు. ఒక్కసారిగా ఆ వ్యాన్ దగ్గరకు వెళ్లారు. వ్యాన్లో నుండి ఒక వ్యక్తి దిగి అందరినీ వరుసగా ఎక్కిస్తున్నారు. ఇక చేసేదేమీ లేనట్టు మాలతి అక్కడి నుండి కదిలి ఇంటికి బయలుదేరింది. నడుస్తుంటే మాలతికి ఒకటే ఆలోచనలు. నిజంగా తను ఎంత అదృష్టవంతురాలో వీళ్ళని చూశాక అర్థమవుతోంది. శ్రీధర్ తన కోరికలన్నీ తీరుస్తున్నా ఇంకా ఉద్యోగం లేదని, కాలక్షేపం కావడం లేదని, అప్పుడప్పుడు చీరలు, షికార్లు వీటి గురించి మనసు అసంతృప్తి పడుతూ ఉంటుంది. కానీ కళ్ళు, కాళ్ళు, చేతులు, కొద్దు గొప్ప అందం, సంఘంలో హోదాగల భర్త, అంగవైకల్యం లేని పిల్లలు, సొంత ఇల్లు, ఇన్ని ఉన్న తను ఈ పిల్లల ముందు ఎంత అదృష్టవంతురాలో అర్థమవుతోంది. తన అసంతృప్తికి సిగ్గుపడుతోంది. ఆ రాత్రి భోజనాల దగ్గర ఈ కేంద్రం గురించి, తను చూసిన ఆ పిల్లల గురించి చెప్పింది. అదేమిటి, వాళ్ళని చూసిన తర్వాతైనా ఇంత కొద్ది సామాన్లు కొన్నావేమిటి? పాపం వాళ్ళ దగ్గర ఇంకొన్ని తీసుకోలేకపోయావా అన్నాడు శ్రీధర్. ఏమోనండి, వాళ్ళని చూస్తే మనసులో నుండి అదొక బాధ పుట్టుకొచ్చింది. కేవలం డబ్బే కాదు, మనం వాళ్ళకేమైనా చెయ్యాలి. ఏం చేస్తామమ్మా? మా బట్టలు, పుస్తకాలు ఇస్తే? మాలతి కొడుకు శ్రీకాంత్ అన్నాడు. లేదు, వాళ్ళు ఉన్నవాళ్ల పిల్లల్లానే ఉన్నారు. సహాయం అంటే కేవలం భౌతికంగా కాదు, ఏదో చెయ్యాలి అంది మాలతి. పండుగ వచ్చినా వెళ్ళినా ఆమెకు ఆలోచన పోలేదు. నవంబర్ నెల. ఎండలో కాస్త వెచ్చగా కూర్చొని పేపర్ చూస్తున్న మాలతికి ఆ పునరావాస కేంద్రం గుర్తొచ్చింది. ఇప్పుడు చేసే పని కూడా లేదు. ఆమె వెంటనే తయారై పునరావాస కేంద్రాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. ఆమె వెళ్లేసరికి పిల్లలు కొంతమంది నీరెండలో కూర్చొని కాగితం పువ్వులు తయారు చేస్తున్నారు. కొంతమంది క్లాసులో పాఠాలు వింటున్నారు. ఆఫీస్ అని వ్రాసి ఉన్న గదిలోకి వెళ్ళింది. అక్కడ ఆ రోజు సుశీలను తీసుకువెళ్లిన ఆవిడ కూర్చొని ఏవో పేపర్స్ చూసుకుంటోంది. మాలతి, రావచ్చా అని అడిగి లోపలికి వెళ్ళింది. ఆవిడ చెప్పండి అన్నట్టు చూశారు. మాలతికి ఏం మాట్లాడాలో తెలియలేదు. కాస్త గొంతు సవరించుకొని మొదలుపెట్టింది. నా పేరు మాలతి, మేము ఈ కాలనీలోనే ఉంటున్నాం. అలాగా, నా పేరు మహేశ్వరి. ఈ అప్లికేషన్ పూర్తి చేయండి. ఇంతకీ మీరు ఎవరిని చేరుస్తున్నారు అని అడిగింది ఆవిడ. తను పిల్లల్ని చేర్చడానికి వచ్చాను అనుకుంటోంది ఈవిడ. మాలతి కంగారు పడింది. అబ్బే లేదండి, నేను ఈ పునరావాస కేంద్రం గురించి తెలుసుకున్నదే ఈ మధ్య అంది. అవునవును, ఆ రోజు పూల దుకాణం దగ్గర కనబడింది మీరే కదూ అంది ఆవిడ. అవును, అప్పట్నుంచి మీ కేంద్రానికి వద్దామంటే ఏదో పనితో సరిపోతుంది. మీరు కేంద్రం గురించి ఏమైనా వ్రాస్తారా? లేదు, మీకు వీలైతే. అదే, మీరు ఒప్పుకుంటే ఉద్యోగం చేద్దామని వచ్చాను. మాలతి మాటల కోసం తడుముకుంది. ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అది కాదు మేడం, నేను సైకాలజీలో ఎంఏ చదివాను. నా పిల్లలిద్దరూ ఒకరు కాలేజీలోనూ ఒకరు హైస్కూల్లోనూ చదువుతున్నారు. నిజానికి ఉద్యోగం చేసే అవసరం లేదు, కానీ చదివిన చదువు వృధా కాకుండా ఏదైనా చెయ్యాలని ఉంది. 10 రోజుల క్రితం ఈ కేంద్రం గురించి తెలిసింది. ఇక్కడ నేను చేయగలిగిన పని ఏదైనా ఇస్తే చెయ్యాలనుంది. ఆవిడ ముఖంలో ఇప్పుడు కాస్త ప్రశాంతత కనబడుతోంది. చూడండి మాలతి గారు, ఇదేదో స్కూల్ అని ఆడుతూ పాడుతూ పిల్లలకి పాఠాలు చెప్పి జీతం తీసుకువెళ్ళిపోదామనుకుంటారు. ఇక్కడ జ్ఞానం కన్నా సహనం ఎక్కువ కావాలి. చాలా బాధ్యతగా ఉండాలి. అన్నింటినీ మించి ఆ పిల్లల పట్ల జాలి లేని ప్రేమ కావాలి. ఇవన్నీ ఉంటేనే ఇక్కడ ఉండగలరు. ఇంతకుముందు 2-3 1500 రూపాయలు, 2000 రూపాయలు చాలదంటూ చెయ్యలేక మానుకున్నారు. ఇది కేవలం ఇటువంటి మానసిక వికలాంగులైన పిల్లల తల్లిదండ్రులు పెట్టిన కేంద్రం. మా అబ్బాయి ఇందులోనే ఉన్నాడు. మాలతికి ఆ మాటలు మరింత బాధ కలిగించాయి. మేడం, మీరు చెప్పిన లక్షణాలన్నీ ఎక్కువగా నాలో లేకపోయినా కొంచెమైనా నాలో ఉన్నాయనుకుంటున్నాను. ముఖ్యంగా నాకు కావాల్సింది సేవ చేస్తున్నానని తృప్తి తప్ప జీతం కాదు. మీకు జీతం వద్దా? ఆవిడ ఆశ్చర్యపోయింది. అవును మహేశ్వరి గారు, ఇన్నాళ్ళు ఉద్యోగమని మా ఆయన్ని సాధిస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు వీళ్ళని చూశాక నాకు కావాల్సిందేమిటో తెలిసింది. దయచేసి నాకొక అవకాశం ఇవ్వండి. మీకెప్పుడు నచ్చకపోతే అప్పుడు తొలగించండి. అయ్యో, ఎంత మాట అన్నారు. మీలాంటి వాళ్ళు ముందుకొస్తేనే నాలాంటి తల్లిదండ్రులకు చేయూతగా ఉంటుంది. కనీసం మీ వంటి వాళ్లైనా ఉద్యోగం కోసం పరిగెత్తకుండా ఇటువంటి సద్యోగాలు చేయాలి అంటూ తృప్తిగా లేచింది మహేశ్వరి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.